హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టైం చాలా తక్కువ ఉంది. దీంతో మనం ఏం చేసామంటే మన యాప్లో ఒక సిస్టమ్ తీసుకొచ్చాను. ఏంటి ఆ సిస్టమ్ అంటే క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం సహజమే. మీ క్వశ్చన్లు రికార్డ్ చేసి అందులో అప్లోడ్ చేస్తే మీరు చదువుకుంటారు. అలా కాకుండా గతంలో అడిగిన క్వశ్చన్లు, తర్వాత ఆ టెక్స్ట్ బుక్ మోడల్ క్వశ్చన్లు, తర్వాత మేము సొంతంగా ప్రిపేర్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ తీసుకొని, అకాడమీ పుస్తకాలు అన్నీ తీసుకొని వాటి ఆధారంగా మేము గ్రాండ్ టెస్ట్లు అద్భుతమైన ప్రణాళికలతో రూపొందించడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు ఒక శాంపుల్ గ్రాండ్ టెస్ట్ మేము యాప్లో పెట్టాం. ఆ గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు ఆ గ్రాండ్ టెస్ట్ అంటే ఈ గ్రాండ్ టెస్ట్ కూడా ఎలా అంటే, సో ఫస్ట్ ఒక 5-6 గ్రాండ్ టెస్ట్ల వరకు 0 to హీరో లెవెల్ కాన్సెప్ట్ తీసుకొచ్చామన్నమాట. అంటే సింపుల్ లెవెల్లో మీరు టచ్ చేసే విధంగా క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది. అంటే అందులో టెట్ మోడల్ బేస్ చేసుకొని ప్రిపేర్ చేసాం. డిఎస్సికి సంబంధించి డిఎస్సి మోడల్ గ్రాండ్ టెస్ట్ సపరేట్ ఉంటాయి. ఎలా అయితేనే నీకు క్వశ్చన్ తగలల, మన యాప్లో నుంచి గుర్తుపెట్టుకో, మన యాప్లో నుంచి క్వశ్చన్ పక్కకు పోవడం జరగదు. అవే మోడల్స్ రిపీట్ అవుతాయి. సో దాదాపు అవే క్వశ్చన్లు కూడా రావచ్చు. ఆ విధంగా అంత స్టాండర్డ్గా నువ్వు ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ అయినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అలా ప్రిపేర్ చేయడం జరిగింది. సో కాబట్టి వెంటనే మీరేం చేస్తారంటే, నీకు నచ్చితేనే మన యాప్ పర్చేజ్ చేసుకో. వీడియో 1కి 2 సార్లు చూడు, నీకు అర్థమవుతుందంటేనే తీసుకో. ఓకే రైట్ ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఇప్పుడు చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. సో ఆ తెలివైన వాళ్ళు ఇప్పుడు మనం గొప్ప వాళ్ళుగా ఎలా మారుతామంటే మనం తీసుకునేటువంటి సెలెక్షన్తోనే డిపెండ్ అయ్యి ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే, సో నాది ఒకటే కాన్సెప్ట్, మీ అందరికీ సబ్జెక్టు నీట్గా ఎక్సలెంట్గా నేర్పించడం కోసమే నేను ఈ యాప్ని రూపొందించడం జరిగింది, ఈ ఛానల్ని ప్రిపేర్ చేయడం జరిగింది, ఈ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, రైట్, మనందరం రండి, మీరు మాతో కలవండి, విజయాన్ని సాధించండి. రైట్, స్టార్ట్ చేద్దాం. ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఏంటి క్వశ్చన్? 20 సెంటీమీటర్లకు 1 మీటర్కు గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. 20 సెంటీమీటర్లకు 1 మీటర్కు మధ్య గల నిష్పత్తి అంట. ఇక్కడ మనకు నిష్పత్తి అంటే ఏంటి? ఒకే విధమైన 2 వస్తువులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. సో ఇక్కడ సెంటీమీటర్లో ఉంది, ఇక్కడ మీటర్లో ఉంది, అప్పుడు నిష్పత్తి వర్కౌట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలంటే 2 సెంటీమీటర్ లాగా వచ్చేటట్లు చూద్దాం. 20 సెంటీమీటర్లు 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఇప్పుడు ఒకే విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. సెంటీమీటర్లు క్యాన్సిల్. 21ల 25ల. సో అప్పుడు ఎంత? 1:5. 1:5 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా ఎప్పుడే కానీ డైరెక్ట్గా సెంటీమీటర్లకు మీటర్లకు మధ్య క్యాన్సిల్ చేయకూడదు. సో ఈ మీటర్ని సెంటీమీటర్లకి మార్చుకొని అప్పుడు క్యాన్సిల్ చేయాలి. 21ల 25ల. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 3/4, 8/3ల యొక్క నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో 3/4 8/3ల యొక్క నిష్పత్తి అంట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. మధ్యలో ఈస్టు ఉండి ఇవి భిన్నాల రూపంలో ఉన్నప్పుడు వీటిని క్రాస్లో మల్టిప్లికేషన్ చేయి. 3 3 ఎంత? 3 × 3 అవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే. ఈస్టు ఈ సైడ్ 4 × 8 అవుతుంది. 4 × 8. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైనా ఈ సైడ్ ఒకటే పదం, ఈ సైడ్ ఒకటే పదం, క్యాన్సిల్ అయ్యేటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి 3 3 ఎంత? 9. 4 8 ఎంత? 32. 9:32. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి. సో రైట్, నెక్స్ట్ ఇంకోసారి చూడండి. 3 3 9, తర్వాత 4 8 32. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో 10,000 రూపాయలను రమేష్ అప్పన్నలకు 2:3 నిష్పత్తిలో పంచారంట. రమేష్కి ఎవరెవరికి? అప్పన్నకు ఏ నిష్పత్తిలో పంచారు? 2:3 నిష్పత్తిలో పంచారు. ఎంత? 10,000 రూపాయలు. సో ఇప్పుడు ఇక్కడ 2:3 అంటే మనం ఏం రాస్తాము అంటే ఒకదాన్ని 2x రమేష్ అప్పన్న, ఇంకో దాన్ని 3x అనుకుందాం. మొత్తం సొమ్ము ఎంత? 10,000 రూపాయలు ఇచ్చాడు. సో కాబట్టి 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపాయలు పంచారు ఇద్దరికి కలిపి. 2x + 3x అంటే ఎంత అవుతుంది? 5x అవుతుంది. 5x ఈజ్ ఈక్వల్ టు 10,000 అనమాట. సో 5 1 5 2
మూడు సున్నాలు కొట్టేసి పైన రాయి 2000 అంటే x ఎంత 2000 రూపాయలు. ఇప్పుడు ఎవరు వాటా అన్నాడు అప్పన్న వాటా అంట. అప్పన్న వాటా అంటే ఎంత 3x. a = 3x అంటే 3 × 2000 చేస్తే సో అంటే 6000 రూపాయలు అవుతుంది. అప్పన్న వాటా ఎంత 6000 రూపాయలు. ఇది జనరల్ మెథడ్లో వచ్చేటువంటి ఆన్సర్. ఇలా కాకుండా మీకు షార్ట్ కట్ మెథడ్ చెప్తా చూడండి. సో 2:3 అంటే 2 + 3 మొత్తం సొమ్ము ఇచ్చాడు. మొత్తం సొమ్ము ఎంత 10,000 రూపాయలు. కాబట్టి మొత్తం 2 + 3 ఎన్ని భాగాలు 5 భాగాలు అనమాట. ఓకేనా, మొత్తం ఇచ్చాడు కాబట్టి 2 + 3. సో తర్వాత మొత్తం సొమ్ము ఎంత 10,000. 5 భాగాలంటే 10,000. సో 5 10 కావాలా. 5 2లో చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 3 సున్నాలు మిగిలాయి. 1 2 3 3 సున్నాలు. సో ఇప్పుడు మనకి ఎవరు వాటా అడిగాడు అప్పన్న వాటా అన్నాడు. అంటే 5 × 2000 చేస్తే 10,000 అయింది కాబట్టి సో ఈ అప్పన్నను కూడా 3 × 2000 చేస్తే 6,000 రూపాయలు అనేది అప్పన్న వాటా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది చూసినట్టయితే ఎంత లెంత్ ఉంది కదా. సో ఇది సింపుల్గా అయిపోయింది కదా. ఈ విధంగా మనము ఈ షార్ట్ కట్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాము. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 40 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో 16 మంది బాలురు. సో అయితే బాలురు బాలికలకు మధ్య గల నిష్పత్తి ఎంత అంటున్నాడు. సో 16 మంది బాలురు అంట. ఓకేనా, 40 మంది ఉన్నారంట టోటల్ విద్యార్థులు. బాయ్స్ గర్ల్స్ తీసుకుందాం. సో టోటల్ 40 మెంబర్స్లో బాయ్స్ ఎంతమంది అంట 16 మంది బాలురు. సో మొత్తం 40లో 16 మంది బాలురు ఉంటే మిగిలిన 24 మంది ఎవరు ఉంటారు బాలికలు ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు రేషియో అడిగాడు. 4 4 = 16, 4 6 = 24, మళ్ళా 2 2 = 4, 2 3 = 6. ఎంత రేషియో 2:3 రేషియో. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. బాలురు బాలికలకు మధ్య నిష్పత్తి అడిగాడు కాబట్టి బాయ్స్ 16 మంది టోటల్ విద్యార్థులు 40 మందిలో బాయ్స్ 16 మంది ఉన్నారంట. అంటే బాయ్స్ 16 మంది ఉంటే మిగిలినోళ్ళే కదా గర్ల్స్. 40లో 16 పోతే ఎంత 24 ఉంటుంది. 24 మంది ఎవరు ఉంటారు గర్ల్స్ ఉంటారు. బాలికల నిష్పత్తి అన్నాడు. బాయ్స్ 16 మరి గర్ల్స్ ఎంత 24. సో చేస్తే 4తో కొట్లు కొట్టా. సో 8తో అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 8 2 16, 8 3 24. 2:3 ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. A:B = 2:3, B:C = 4:5. అయితే A:B:C అంటున్నాడు. సో ఇవి ఫస్ట్ ఆర్డర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. సో చివరిలో బి, ఇక్కడ మొదట్లో బి ఉంది అంటే ఆర్డర్లో ఉంది. ఆర్డర్ ఏంటి A:B, B:C అనేది ఆర్డరు. కాబట్టి A:B అంటే 2:3, B:C అంటే 4:5. సో కాబట్టి ABC అడిగాడు కాబట్టి ABC లైన్కి 3 అక్షరాలు ABC ఉండాలి. సో ABC. సో ఈ డాష్లో ఏమొస్తుంది అంటే దీని ముందు టర్మ్ 3 కంటిన్యూ అవుతుంది. ఈ డాష్లో ఏమొస్తుంది అంటే దీని ముందు టర్మ్ వస్తుంది 4. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసేయి. 2 4 ఎంత 8, 3 4 ఎంత 12, 3 5 ఎంత 15. సో ఇలా 8:12:15 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. ఇలాంటివి చాలా చేసాం మనం. నిష్పత్తి అనుపాతం అనేటువంటి చాప్టరు ఇందులో ఇంప్లిమెంట్ చేయడం మన యాప్లో పెట్టాము. మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో కొన్ని రోజుల ముందర నిష్పత్తి అనుపాతం, అసలు నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటి, ఈ అంశాలు అనేవి పొందపరచడం జరిగింది. తర్వాత అదేవిధంగా మన యాప్లో మనం ఏం చేసాము అంటే తక్కువ ఫీజుతో కేవలం 499 రూపాయలతో SGT కోర్సు మ్యాథ్స్ SGT కోర్సు పొందపరచడం జరిగింది. SA మ్యాథ్స్ 599 రూపాయలతో పొందపరచడం జరిగింది. సో మీరు చాలామంది ఏం చేస్తారంటే టెట్కు తీసుకుంటారు. టెట్ తీసుకుంటే ఓన్లీ 8th క్లాస్ వరకే ఉంటుంది. మీరు DSC తీసుకోవాలి. ఓకేనా, సో DSC తీసుకోండి. సో మేము టెట్ పాస్ అవుతామో లేమో అనేటోళ్ళు టెట్ తీసుకోండి. అయినా కూడా మీరు DSC తీసుకుంటే 1 year వ్యాలిటీ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ DSC నోటిఫికేషన్ అంటారు కాబట్టి మీరు DSC కోర్సులే తీసుకోవడం. ఓకేనా, నా సజెషన్. తర్వాత మీ ఒక త్రిభుజమును ఏర్పరచడానికి 3 అగ్గిపుల్లలు అవసరం. అయితే n త్రిభుజాలు ఏర్పరచడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్య అంటున్నాడు. సో ఒక త్రిభుజమును ఏర్పరచడానికి 3 అగ్గిపుల్లలు అంట. 1 2 3. మరి n త్రిభుజాలు ఏర్పరచడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్య n × 3 అవుతుంది. n × 3 అవుతుంది కాబట్టి 3n అనేది మన ఆన్సర్.
మనకు 2 త్రిభుజాలు కావాలా. 2 త్రిభుజాలు కావాలంటే n = 2 పెడతావు. అంటే 3 2 ఎంత 6 అగ్గిపుల్లలు కావాలి. మరి 3 త్రిభుజాలు కావాలా, n = 3. సో కాబట్టి n 3n కదా, అంటే 3 × 3 అంటే 9 అగ్గిపుల్లలు కావాలి. ఒక త్రిభుజానికి 3 అగ్గిపుల్లలు, 1 2 3. మరి 2 త్రిభుజాలకు ఎన్ని అగ్గిపుల్లలు 6, 3 త్రిభుజాలకు ఎన్ని అగ్గిపుల్లలు అంటే 3nలో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతావు. ఓకేనా. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ అక్షరం ఏర్పడడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలుపుము అంటున్నాడు. ఈ అక్షరం ఏర్పడడానికి అవసరమైన అగ్గిపుల్లల సంఖ్యను తెలుపుము అంటున్నాడు. సో అంటే ఏంటి అంటే 1 2 3 4. సో 4m. ఓకేనా. సో ఎన్ని 4 అనమాట. 1 2 3 4 అగ్గిపుల్లలు అవసరమవుతాయి. సో ఇలా ఒక కలం వెల 7 రూపాయలు. ఒక కలం వెల 7 రూపాయలు. అయితే n కలాల విలువ ఎంత అంటున్నాడు. ఒక కలం వెల 7 రూపాయలంట. n కలాల విలువ అంటే 7 × n. 7 రూపాయలు ఎన్ని కావాలంటే n. సో 7 × n 7n. సో రైట్ ఫ్రెండ్స్, ఏమిచ్చాడు క్వశ్చన్? పై క్రమాన్ని పరిశీలించి క్రమాన్ని తగిన సూత్రం కనుగొనండి అని ఇచ్చాడు. సో ఏమిచ్చాడు? ఇక్కడ ఒక త్రిభుజం ఇచ్చాడు. త్రిభుజంలో అంటే ఎన్ని ఉంటాయి అగ్గిపుల్లలు? 3 ఉంటాయి. సో దీంట్లో 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇట్లా వీటికి సంబంధించి నెక్స్ట్ ఇటు చూడు, 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే 2n + 1 తీసుకుందాం. 2 × 1 + 1 అంటే 3 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడు, 2n + 2. సో 2 × 2n ఇటు +2 రాయకూడదు, 1 సరే. 2n + 1 ఇక్కడ n = 2 సబ్స్టిట్యూట్ చేసుకో. 2 × 2 + 1 అంటే 4 + 1 ఎంత 5. 2 2 4, 4 + 1 5. 2 × 1 2 + 1 3. సో 3 5. సో ఇలా అనమాట సీక్వెన్స్ ఏమైంది, ఇలా పెరుగుతూ ఉంది. కాబట్టి దీని కాన్సెప్ట్, దీనికి ఉపయోగించే ఫార్ములా 2n + 1. మనకు మెయిన్ త్రిభుజాన్నే బేస్ చేసుకుంటాం. సో త్రిభుజంలో 3 అగ్గిపుల్లలు ఉన్నాయి, 1 2 3. సో దీనికి ఎలా చెప్తాం? 2n + 1గా చెప్పచ్చు కదా. అంటే ఒక త్రిభుజం యూజ్ చేసేటప్పుడు n = 1 అన్నప్పుడు 2 × 1 + 1 అంటే 3 అవుతుంది. 2 + 1 ఎంత 3 అనమాట. ఇలా మనం ఈ క్వశ్చన్కి సూత్రం ఏంటి, వీటికి సంబంధించినటువంటి సూత్రం ఏంటి, జస్ట్ దీనిలో ఎంచుకుంటే చాలు, ఎన్ని పుల్లలు ఉన్నాయనేటివి ఎంచుకుంటే చాలు అనమాట. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. xకు 3 రెట్లు 5 కలపగా, xకు 3 రెట్లు 5 కలపగా అంటే xకు 3 రెట్లు అంటే x × 3. దీనికి 5 కలపగా అంట +5 అంటే 3 × x ఎంత 3x + 5. మనం గతంలో బీజగణితం అనేటువంటి కాన్సెప్ట్ చేసాం, అది వస్తే మీకు ఇది వస్తుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 1 8 27 64 125. సో 1 8 27 64 125 అండ్ సో ఆన్. ఇది చూడరా, ఈ 8 నేమ్ రాయొచ్చు, 2³ రాయొచ్చు. 27 నేమ్ రాయొచ్చు, 3³ రాయొచ్చు. 64 నేమ్ రాయొచ్చు, 4³ రాయొచ్చు. 125 నేమ్ రాయొచ్చు, 5³ రాయొచ్చు అనమాట. సో అంటే ఇదంతా 1³ అంటే ఇది n³ స్టోరీ అనమాట. అండ్ సో ఆన్ n అని ఉంది కదా, ఎన్నవ పదం అంటే n³ స్టోరీ అనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ n³. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 5 8 11 క్రమంలో ఎన్నవ పదం అంటున్నాడు. సో ఇది కలిసిపోయింది. 2 5 8 11 క్రమంలో ఎన్నవ పదం అంటున్నాడు. 2 5 అంటే ఇది యాక్చువల్గా నంబర్ సిరీస్ అనమాట. నంబర్ సిరీస్లో ఈ సీక్వెన్స్ ఎలాంటిది అంటున్నాడు. సో 2 5 7 8 11 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, +3 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది, +3 ఉంది కాన్సెప్ట్. అంటే ఈ 2కి కాన్సెప్ట్ ఎలా తీసుకొస్తాము అంటే మనం ఫస్ట్ ఆప్షన్ ట్రై చేద్దాం. 3x - 7 తీసుకుందాం. 3x - 7 అంటే x ప్లేస్లో 3 పెట్టి చూద్దాం. x ప్లేస్లో 3 పెట్టి చూద్దాం. x ప్లేస్లో 1 పెడితే 3 × 1 అంటే మైనస్లో వస్తుంది. 2 పెట్టా కూడా మైనస్లో వస్తుంది. అంటే 3 2 6 కదా, అంటే 7 కంటే పెద్ద నెంబర్ రావాలి. కాబట్టి x ప్లేస్లో 3 పెడితే సరిపోతుంది. 3x అంటే 3 × 3 -7. 3 3 9, 9 - 7 ఎంత 2 అవుతుంది. వచ్చిందా? ఫస్ట్ నెంబర్ ఏముంది, 2 ఉంది. నెక్స్ట్ నెంబరు 5 రావాలి. సో x ప్లేస్లో 3 పెట్టి చూడు, x ప్లేస్లో 4 పెట్టి చూద్దాం. 4. సో 3x - 7 కదా, 3 × 4 -7 12 - 7 5 5 5. సో కాబట్టి మన ఆన్సర్ ఈజ్
3x మైనస్ 7 3x మైనస్ 7 ఇట్లా చేయాలి. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 యొక్క సమీకరణ సాధన. ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మేము ఫస్ట్ గ్రాండ్ టెస్ట్, సెకండ్ గ్రాండ్ టెస్ట్ అలా లెవెల్ పెరుగుతూ పోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ 0 టు హీరో లెవెల్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో 0 టు హీరో లెవెల్గా మీకు గ్రాండ్ టెస్ట్ నేను ప్రిపేర్ చేసి యాప్లో పొందపరచడం జరిగింది. సో డైలీ గ్రాండ్ టెస్ట్ చెప్పడం అంటే డైలీ గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టడం, ఆ గ్రాండ్ టెస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో రైట్, 2x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3, 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అవతల పంపి ప్లస్ 5 అవుతుంది, అంటే 3 ప్లస్ 5 అంటే 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత 8, 2 1 జా 2 4 జా, x ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈ విధంగా మనం ఇలాంటి చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఊరికే ఛానల్ చూస్తున్నారు, లైక్ చేస్తారు, అలా కాదు. మీకు ఇంకా ఏమన్నా కావాలా అనేటివి మన కామెంట్స్ రూపంలో చెప్పండి. సార్ నాకు ఆ టాపిక్ చెప్పండి సార్, ఈ టాపిక్ చెప్పండి సార్. మీరు కామెంట్ చేయాలరా, మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఏం అవసరం అవుతుంది. సో కాబట్టి మీరు సజెషన్స్, అమూల్యమైన సజెషన్స్ కూడా ఉంటే నాకు చెప్పండి, నేను మీకు చేస్తాను. ఓకేనా. సో రైట్ ఫ్రెండ్స్, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్లో 4వ వంతుకు 5 కలపగా, ఎక్స్లో 4వ వంతుకు 5 కలపగా 4వ వంతు అంటే 1/4. ఎక్స్లో అంటున్నాడు అంటే x ఇంటూ 1/4లో 5 కలపగా అంటున్నాడు. +5 అంటే x/4 +5 అనమాట దీని కాన్సెప్ట్. సో x/4 +5 అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో అలా మీరు కామెంట్ చెప్తే సార్ కొంచెం స్పీడ్ తగ్గించండి అంటే చెప్తే తగ్గించేస్తా, సార్ కొంచెం స్పీడ్ పెంచండి అంటే చెప్తా. సో అలా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వృత్తం యొక్క వ్యాసం దాని వ్యాసార్థానికి 2 రెట్లు, దీనికి సరిపడే బీజీయ సమాసం ఏదంటాడు. వృత్తం యొక్క వ్యాసాన్ని డీతో సూచిస్తాం, వ్యాసం అనేది వ్యాసార్థానికి 2 రెట్లు అంట. సో వ్యాసార్థాన్ని ఆర్తో సూచిస్తాం, 2 రెట్లు అంటే ఇంటూ. సో కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 2r అనేది మనం తీసుకుందాం. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో మనిషిని శాసించేది నీ మంచితనం కాదు. ఓకేనా, నీ అమూల్యమైన ప్రేమ కాదు. ఒకే ఒకటి మనిషిని శాసిస్తుంది, ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బు అనేది ఎప్పుడు వస్తుందంటే మన దగ్గరికి ఎప్పుడైతే మనకు మంచి ఉద్యోగం ఉంటుందో అప్పుడు వస్తుంది. సో కాబట్టి ఈ డబ్బు సంపాదించాలంటే నీకు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ ఉండాలంటే అంటే నీకు జాబ్ ఉండాలి. ఆ జాబ్ రావాలంటే నీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది, ప్రతి సబ్జెక్టు, ఒక మ్యాథ్స్ అనే కాదు, నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావో ఆ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకో. టైం లేదు, చాలా తక్కువ ఉంది టైం. నువ్వు అనుకుంటావు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది అని చెప్తుంటారు. కానీ ఎప్పుడున్నా కానీ మనం సబ్జెక్టు పరంగా అయితే పికప్ అయినామనుకో, సబ్జెక్టు మన దగ్గర ఉందనుకో, జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైందా. సో కాబట్టి నువ్వు ఇంప్రూవ్ చేసుకున్నావంటే జాబ్ నీదే. సో రైట్ ఫ్రెండ్స్, ఇంకో క్వశ్చన్. క్రింది వాణిలో వక్రతలం కలిగి ఉండేటువంటి వస్తువు, వక్రతలం అంటే వక్రంగా ఉండాలా. సో ఇట్లా ఎలాగైనా సరే మొత్తం సర్కిల్ రూపంలో కూడా ఉండొచ్చు. చెస్ బోర్డ్ అనమాట ఇది. ఫస్ట్ చెస్ బోర్డు కాదు, చెస్ బోర్డు ఫ్లాట్గా ఉంటుంది. సైకిల్ టైర్ ఈజ్ అవర్ ఆన్సర్. గణిత పుస్తకం ఇట్లుంటుంది. సో స్కేల్ ఇలా ఉంటుంది. సో కాబట్టి ఇవేవి కాదు, కాబట్టి మన ఆన్సర్ సైకిల్ టైర్ ఈజ్ అవర్ ఆన్సర్. వక్రతలం కలిగి ఉండే వస్తువు ఏది, సైకిల్ టైర్. సో ఈ విధంగా మన ఆన్సర్. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘ గణాకార పెట్టెకు ఎన్ని శీర్షాలు ఉంటాయి అంటున్నాడు. దీర్ఘ గణాకార పెట్టెకు ఎన్ని శీర్షాలు ఉంటాయంటే 8 శీర్షాలు ఉంటాయి. దీర్ఘ గణాకార పెట్టెకు ఎన్ని శీర్షాలు ఉంటాయి, 8 శీర్షాలు ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనము ఎప్పుడే కానీ జీవితంలో, నేను ఏదైనా సరే నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తా ఉంటాను. సో ఈ ఎక్స్పీరియన్స్ని మనం ఎప్పుడే కానీ మీరు అబ్జర్వ్ చేయండి. గొప్ప గొప్ప రాజులందరూ, చంద్రగుప్త మౌర్యుని తీసుకో, మన క్రీస్తు పూర్వంలో చంద్రగుప్త మౌర్యుడు అంత గొప్పవాడు అవడానికి ప్రధాన కారణం చాణక్యుడు. ఓకేనా. సో ఆ మంత్రి యొక్క సలహా చాలా కీలకం అనమాట. శ్రీకృష్ణదేవరాయలు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం అతనికి సహజంగా ఉంటుంది. గురువు యొక్క దిశానిర్దేశాన్ని వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అంత గొప్పవాడు అవడానికి కారణం తిమ్మరుసు. తర్వాత
మన అందరికీ ఇష్టమైనటువంటి నేత, మన అందరికీ ఇష్టమైనటువంటి నాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కూడా సక్రమంగా పోవడానికి, అన్ని విజయాలు సాధించడానికి ఆయన వెనుకల ఒక గురువు ఉన్నాడు. ఎవరు అంటే సమర్థ రామదాస్. ఇలా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గురువు అనేది ఉంటాడు. సో కాబట్టి మీరు గురువులు చెప్పేటువంటి అంశాలను, ఎందుకంటే మీరు కూడా కాబోయే గురువులు కాబట్టి మీకు జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సబ్జెక్టు పరంగా మీరు ఎదగాలి అనేదే నా ఒక చిన్న ఆశ. వచ్చే సంవత్సరం మీ అందరికీ, వచ్చే సంవత్సరానికంతా మీరందరూ ఉద్యోగాలు ఉండడమే నా యొక్క ఆకాంక్ష. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక శంకువును టేబుల్పై ఉంచి టార్చ్ లైట్ వేస్తే, ఒక శంకువును టేబుల్పై ఉంచి టార్చ్ లైట్ వేస్తే దాని నీడ యొక్క ఆకారం త్రిభుజాకారం. అంతే, ఓకేనా? ఒక శంకువు ఇది ఒక శంకువు ఇలా ఉంటుంది అనమాట. మామూలుగా శంకువు అంటే ఇట్లా ఉంటుంది కదా, దీని పేరు టార్చ్ లైట్ వేస్తే ఇది ఏమాకారం పడుతుంది? త్రిభుజాకారం ఏర్పడుతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ అంకె ఇది బాగా మర్చిపోకూడదు. కంప్యూటర్ అంకె 8ను సమాన పొడవు గల అగ్గిపుల్లలతో ఏర్పరిస్తే ఎన్ని పుల్లలు అవసరం? 1 2 3 4 5 6 7 పుల్లలు అవసరం అవుతాయి. కాబట్టి 7 ఈజ్ అవర్ ఆన్సర్. 1 2 3 4 5 6 7. సో ఇలా అనమాట. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్తము 2 సమాన భాగాలగునట్లు ఎన్ని రేఖలతో విభజించును? ఇది ఒక వృత్తం సమాన భాగునట్లు ఒక రేఖ విభజిస్తారు. నెక్స్ట్ ఇదే వృత్తం అడ్డముగా, ఇదే వృత్తం క్రాస్లో ఈ సైడ్, ఇదే వృత్తం ఈ కార్నర్లో, ఇట్లా దీనికి ఆన్సర్ ఏంటంటే అనంతం. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 99ని రోమన్ సంఖ్యలలో వ్యక్తపరచగా, 99ని రోమన్ సంఖ్యలలో వ్యక్తపరచగా అంటే ఫస్ట్ ఆప్షన్ అనమాట. XC అంటే 90, ఎక్స్ అంటే ఎక్స్ అంటే 10. సో దీన్ని 9గా తీసుకుంటాము. సో కాబట్టి దీనికి 99 కదా, 99 అంటే XC ఒక 9 అనమాట. సో ఇలా తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో 100ను సెంచరీ Cతో సూచిస్తాం. సో ఇలాంటివి. సో మీరు సంఖ్యామానంలో అనేది చూస్తే దాంట్లో వచ్చేస్తాయి ఇవన్నీ. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. సో ఈ విధంగా మనం ఎప్పుడు సంపాదించాము 1,00,000 కోట్లు అంటే? నిజాయితీగా అయితే ఎప్పుడు సంపాదించలేం, మన జీవితంలో సంపాదించలేము 1,00,000 కోట్లు. ఓకేనా? కోట్లు సంపాదించు, 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు అయితే సంపాదించు. సో 1,00,000 కోట్లు అంటే ఇంకా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. 768201 అంకెలను ఉపయోగించి అతిపెద్ద 6 అంకెల సంఖ్య రాయగా వేల స్థానంలో ఉండే అంకె. చూడు, వేల స్థానంలో ఉండే అంకె ఏ స్థానంలో ఉండే అంకెకు 3 రెట్లు అవుతుంది? ఫస్ట్ ఈ 768201కి అతిపెద్ద సంఖ్య చేద్దాం. సో పెద్ద సంఖ్య 8, దాని తర్వాత పెద్ద సంఖ్య 7, దాని తర్వాత పెద్ద సంఖ్య 6, దాని తర్వాత పెద్ద సంఖ్య ఏముంది? 2 ఉంది. దాని తర్వాత పెద్ద సంఖ్య 1, దాని తర్వాత 0. అంటే అవరోహణ క్రమంలో రాయాలి. పెద్ద సంఖ్యలో అంటే పెద్ద సంఖ్యలో ఇలా ఉపయోగిస్తాం అనమాట. రాయగా వేల స్థానంలో ఉండే అంకె. సో ఇవి 1లు, ఇది 10లు, 100లు, 1000. వేల స్థానంలో ఉండే అంకె 6. ఏ స్థానంలో ఉండే అంకెకు 3 రెట్లు అవుతుంది? ఏ స్థానంలో ఉండే అంకె కంటే 1లు, 10లు, 100లు అంటే 2కు. చూడు, అంటే ఇది 100ల స్థానం, అంటే ఇది వేల స్థానం. వేల స్థానంలో ఉండే అంకె 100ల స్థానంలో ఉండే అంకెకు 3 రెట్లు, అంతే కదా. సో 2 ఈడ ఏమైంది? 6 అయింది. అంటే 2 ఎప్పుడు 6 అవుతుంది? 2 మూల 6 అవుతుంది. సో కాబట్టి దీనికి ఆన్సరు 2 మూల ఎంత? 6. సో కాబట్టి ఏ స్థానంలో ఉండే అంకెకు అవుతుంది అంటే 100ల స్థానంలో ఉండే అంకెకు 3 రెట్లు అవుతుంది. సో రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. 469721 లను ఉపయోగించి అతిపెద్ద మరియు అతి చిన్న 7 అంకెల సంఖ్యలు రాయగా స్థాన విలువలు మారని అంకె అంట. ఫస్ట్ పెద్ద సంఖ్య రాద్దాం. అన్నిటికంటే పెద్దది 9, దాని తర్వాత పెద్దది 7, దాని తర్వాత పెద్దది 5, దాని తర్వాత పెద్దది 6, 9 7 6 5 4 2 1 సరిపోయినా? 7 అంకెలు. సో ఇది అతిపెద్ద సంఖ్య. ఇది మరి అతి చిన్న సంఖ్య రాద్దాం. సేమ్ చిన్న సంఖ్య అంటే రివర్స్. 1 2 4 ఈ సైడ్ నుంచి రా. 1 2 4 5 6 7 9.
సో ఇలా ఉన్నాయి. మళ్ళీ ఇది రాశారుపా, ఇది 24 లెక్క నంబర్ అది. సో రైట్. సో చేస్తే మారనే అంకె అంట, ఎటువైపు రోజు చూసినా ఇది చూడు 1 2 3 4వ స్థానంలో 5 ఉంది, 1 2 3 4వ స్థానంలో 5 ఉంది. సో కాబట్టి మారనే అంకె 5 5 5. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8 into 10 power 8, 8 into 10 power 8, 9 into 10 power 9, సో 7 into 10 power 10, 6 into 10 power 12లో ట్రిలియన్లలో ఉండే సంఖ్య. ట్రిలియన్లలో ఉండే సంఖ్య అంటే, ట్రిలియన్ అంటే 10 power 12 గుర్తుపెట్టుకోండి. ట్రిలియన్ అంటే 10 power 12 అంటే 6 into 10 power 12 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆ అంకేది 6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా మనము ఈరోజు మన యాప్లో పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్ని మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో అందించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి మీరందరూ, నా సజెషన్ ఏంటంటే, నీకు మ్యాథ్స్ బాగా రావాలనుకుంటే మన యాప్ నీకు ఇష్టమైతేనే తీసుకో, బలవంతం ఏం లేదు. ఎందుకంటే ఈ కోర్సు మనం ఎలా డిజైన్ చేసామంటే అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. నా కాన్సెప్ట్ ఒకటే, మీకు ఉద్యోగం సాధించి పెట్టాల. మీకు ఉద్యోగం వస్తే ఫస్ట్ సంతోషించేటువంటి వ్యక్తిని నేను. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, మనము ఇంకొక గ్రాండ్ టెస్ట్తో, ఇంకొక టాపిక్తో మళ్ళా రేపు కలుద్దాం. రైట్? జై హింద్. థ్యాంక్ యూ. జై హింద్.